డాక్టర్ హారిక సూరప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం టినిటస్ నిర్ధారణ ఎలా చేస్తామో, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. వన్స్ ఎప్పుడైతే టినిటస్ అని వస్తారో అప్పుడు ఫస్ట్ ఎక్స్టర్నల్ ఇయర్ అంటే చెవి లోపల ఈ గువ్వులు ఏమన్నా ఇరుక్కునుందా, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చూడడానికి ఓటో ఎండోస్కోపీ అనే ఒక పరీక్ష చేస్తాం. ఈ పరీక్షలో మనకి క్లియర్గా చెవి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వ్యాక్స్ ఏమైనా ఇరుక్కునుందా, ఇయర్ డ్రమ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, మిడిల్ ఇయర్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. వన్స్ ఇది క్లియర్ చేసుకున్న తర్వాత ఆడియోమెట్రీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ చేసిన తర్వాత వెదర్ వినికిడి లోపం ఏమైనా ఉందా, ఇన్ కేస్ వినికిడి లోపం ఉంటే అది నరం లోపం వల్ల వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, లోపల ఏమన్నా మిడిల్ ఇయర్లో ఏమన్నా నీరు ఏమన్నా చేరిందా, ఇలాంటి విషయాల మీద క్లారిటీ వస్తుంది. వన్స్ ఇది తెలిసిన తర్వాత ఇన్ కేస్ వినికిడి లోపం బాగా ఉందా, మీడియంగా ఉందా, మైల్డ్గా ఉందా అని చూసుకున్న తర్వాత ఇన్ కేస్ మైల్డ్గా ఉండి కూడా చాలా టినిటస్ వస్తుంది అంటే కనుక అప్పుడు ఆ టినిటస్ ఏ ఫ్రీక్వెన్సీలో వస్తోంది అనే టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. దాన్ని టినిటోగ్రామ్ అని అంటాం. ఆ టినిటోగ్రామ్లో మనకి ఏదైతే టినిటస్ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ ఏ ఫ్రీక్వెన్సీలో వినిపిస్తోంది అనేది మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడైతే ట్యూమర్స్ అని మనం సస్పెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే ట్యూమర్స్ అని అనుకుంటామో అప్పుడు MRI కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ఇది మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల వస్తోంది టినిటస్ అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు ఇన్ కేస్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ వ్యాక్స్ కానీ ఉంటే ఆ వ్యాక్స్ రిమూవ్ చేయటం, ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడడం ఇది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మిడిల్ ఇయర్లో కనుక ఫ్లూయిడ్ ఏదైనా చేరుకుని ఉంటే కనుక అది చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ ఫ్లూయిడ్ని మనం తీసేయాల్సి ఉంటుంది. దీన్ని మైరింగాటమీ అని అంటాం. సో మైరింగాటమీ అంటే చెవి లోపల కర్ణబేర్ ఏదైతే ఉంటుందో దానిలో చిన్న రంధ్రం పెట్టి ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా సక్అవుట్ చేసేస్తాం అన్నమాట. ఇది చేసినప్పుడు కూడా ఇమీడియట్గా వాళ్ళకి టినిటస్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. కొంతమందిలో సడన్గా అంటే ఈ రోజు బాగానే ఉంటారు, నెక్స్ట్ డే కల్లా టినిటస్ కానీ హియరింగ్ లాస్ కానీ ఇది చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళలో యూజువలీ ద సేమ్ డే ఇఫ్ దే డిటెక్ట్ దట్ వాళ్ళకి ఇలా సౌండ్ వస్తోంది, వినికిడి తగ్గిపోయింది అని వాళ్ళకి తెలుసుకుని వెంటనే వస్తే కనుక చెవి లోపల మిడిల్ ఇయర్ లోపల డైరెక్ట్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఈ టినిటస్ అండ్ వినికిడి లోపం అనేది రివర్స్ చేయగలుగుతాం. కాకపోతే అది ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే కొన్నిసార్లు ఎప్పుడైతే హియరింగ్ లాస్ వలన అంటే చాలా ఎప్పటి నుంచో వినికిడి లోపం ఉండి ఇప్పుడు చాలా పెరిగిపోయి దానివల్ల ఎప్పుడైతే టినిటస్ వస్తుందో ఇలాంటి వాళ్ళల్లో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మనం కంపల్సరీగా హియరింగ్ ఎయిడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హియరింగ్ ఎయిడ్తో పాటుగా టినిటస్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో టినిటస్ మాస్కర్స్ అనేది కూడా యాడ్ చేస్తాం. ఇలా తీసుకుంటే వాళ్ళకి టినిటస్ చాలా మటుకు తగ్గిపోతుంది, డిస్టర్బింగ్గా లేకుండా చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే కొంతమందికి ఈ టినిటస్ హియరింగ్ లాస్ ఎక్కువగా లేకుండా కూడా టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం హియరింగ్ ఎయిడ్ ఇవ్వలేము. అలాంటి వాళ్ళల్లో టినిటస్ రీట్రైనింగ్ థెరపీ అనే ఒక థెరపీ ఉంటుందన్నమాట. అది తీసుకుంటే కనుక వాళ్ళకి ఆ సౌండ్ అనేది వాళ్ళు నోటీస్ చేయకుండా ఉంటారు. ఈవెన్ దో ఆ సౌండ్ వస్తున్నా కూడా వాళ్ళ బ్రెయిన్కి ఆ సౌండ్ రావటం అలవాటైపోయి అది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. ఇదే కాకుండా ఎప్పుడైతే నైట్ ఈ టినిటస్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుందో వాళ్ళకి నైట్ టైం పడుకున్నప్పుడు పైన ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టుకుని పడుకోవడం కానివ్వండి, ఆ సౌండ్లో ఆ ఫ్యాన్ స్పీడ్ సౌండ్లో ఈ టినిటస్ అనేది మాస్క్ అయిపోతూ ఉంటుంది. అలానే సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకున్నా కూడా ఈ టినిటస్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఈ టినిటస్ ఉన్న వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీకి గురవ్వకుండా దాన్ని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇది ట్రీట్ అయ్యే అవకాశాలు చాలా బెటర్గా ఉంటాయి.